పోయిన తర్వాత మరి అయోధ్య దమనుడు అనేటువంటి ఋషి ఉండేటువంటి వాడు, అతని ఉపమన్యువు, అరుణి, వేదుడు అనేటువంటి ముగ్గురు శిష్యులు ఉండేటువంటి వారు. గురువు ఒకసారి పాంచాల దేశుడైనటువంటి తన శిష్యుడు అరుణ్ణి పొలానికి కంత కట్టమని కడితే ఆ పొలానికి ఆయన అడ్డం పడుకునేస్తాడు అన్నమాట. అడ్డం పడుకుని ఆ విధంగా గురువు శిష్యుడిని వెతుక్కుంటూ రావడం అనేటువంటి జరిగింది. ఎక్కడ పోయినాడు ఈయన? కంత కట్టడానికి పోయినాడు, ఇంతవరకు రాలేదు అని చెప్పేసి మనకి గురువే శిష్యుడిని వెతుక్కొని వెళ్ళాడు. అరుణి ఇలా అనగానే గురువు అరుణి అని పిలవగానే మట్టిని పెకిలించుకొని పైకి లేచాడంట. అక్కడ మట్టిలో పడుకున్నాడు అనమాట ఆయన. కాబట్టి ఉద్దాలకుడు అనే పేరుతో నువ్వు ప్రసిద్ధి చెందుతావు అని చెప్పి గురువు అతనికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంటే గురువు యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల అంత మంచి అవకాశం ఆయనకు లభించిందనమాట. నువ్వు నా మాట పాటించావు కాబట్టి శ్రేయస్సును పొందుతావు, సమస్త వేదాలు సర్వ ధర్మశాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి అని చెప్పాడు. అంటే చూడండి, గురువు యొక్క మాటను ఆ విధంగా, విశ్వామిత్రుల యొక్క మాటను ఏ విధంగా రాముడు పాటించినాడంటే, విశ్వామిత్రుడు వాళ్ళు రాజకుమారులు కదా అని చెప్పేసి ఆయన తటపటాయిస్తుంటే రాముడు, స్వామి మీ సేవకులము, మీ వృత్తులము, మీరు ఏం చెప్తారో అది చేస్తాము అని చెప్పారు వాళ్ళు. అదేవిధంగా సీతా స్వయంవరంలో కూడా, అక్కడ స్వయంవరంలో ఈ బాణాన్ని ఎత్తిన తర్వాత, శివధనస్సును విరిచిన తర్వాత జనక మహారాజు పరిగెత్తుకుంటూ వచ్చినాడు కలిసిని తీసుకొని. స్వామి సీతను చేసుకునేసేయండి, శివధనస్సు మీరే విడిచిండేది అంటే, నేను క్షత్రియుణ్ణి, నా యొక్క గురువు ఏం చెప్పాడంటే ఇక్కడ క్షత్రియ పరీక్ష జరుగుతుంది కాబట్టి దాంట్లో పాల్గొనమని చెప్పాడు, అందువల్ల నేను పాల్గొన్నాను. ఇంకా వివాహం అంటారా, అది మా తండ్రి గారు నిర్ణయిస్తారు, నేను నిర్ణయించిండేది కాదు అని చెప్తాడన్నమాట. నువ్వు ఎంత ఆదర్శం అది! అది మా తండ్రి గారు నిర్ణయించేది వివాహం అనేది. ఎన్నో ఏండ్లుగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచి పెద్ద చేశారు, కాబట్టి ఆ పెళ్ళి అనేటువంటిది వాళ్ళు వచ్చి నిర్ణయించేది తప్ప నేను నిర్ణయించేది కాదు అని చెప్పేసి ఈరోజు రామాయణం చెప్తున్నటువంటి మాట. పిల్లోళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళు నిండుతూనే నా ఇష్టము, నేను ఎవరినైనా ప్రేమిస్తాను, ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను, నేను మైనరు, నేను మేజర్ అయిపోయినాను, ఇట్లా చట్టాలు కూడా వచ్చినాయి ఈ మధ్య. కానీ చూడండి, ఆ రోజు రామాయణం ఎంత గొప్ప ఇది నెలకొల్పింది, ఎంత ఆదర్శాన్ని నెలకొల్పింది. ఆ రోజు రామాయణం అనేటువంటిది ఎంత గొప్ప ఆదర్శాన్ని నెలకొల్పింది అని చెప్పాడు. కాబట్టి ఎటు చూసినప్పటికీ కూడా జీవనంలో జీవన సారాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఈ గ్రంథాలను మనం పఠించాల్సిందే, లేకుంటే మన జీవితం నిస్సారమవుతుందన్నమాట. ఏదో బ్రతుకుతున్నామని, మనం జీవించడం లేదు, ఈరోజు బ్రతుకుతున్నామంతే. ఏదో రాత్రి తింటున్నాము, పొద్దున్నే రాత్రి పడుకుంటున్నాం, పొద్దున్నే లేస్తున్నాం, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ ఏదో పని చేస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం. కానీ జీవనానికి ఒక సార్థకత, జీవనానికి ఒక గుర్తింపు అనేటువంటిది మనకు లభిస్తూ ఉందా? మనతో మనమైనా సంతోషంగా ఉన్నామా? చెప్పండి ఎప్పుడన్నా కూడా అంట. అదే నీకు అద్భుతమైనటువంటి కాలము అని అన్నాడంట. కాబట్టి మనము ఇట్లాంటి గ్రంథాలను వినడము, ఇట్లాంటి భజనలు చేయడము నిజంగా అది. ఒకసారి ఒక శిష్యుడిని గురువు అడిగాడంట, నీకు ఎన్ని సంవత్సరాలు రా బాబు అని అడిగినాడంట. ఆ పిల్లవాడికి 44 సంవత్సరాలంట. కానీ ఆ పిల్లవాడు 4 సంవత్సరాలే నాకు అన్నాడు. ఏం సార్ ఏరా 4 సంవత్సరాలే అంటున్నావు, నువ్వేం చిన్న బిడ్డనా ఏమన్నా అంటే, నేను ఆధ్యాత్మికతలోకి వచ్చి 4 సంవత్సరాలే అయింది, అందువల్ల నేను 4 సంవత్సరాల బిడ్డనే, అదే చెప్పుకోదగిన కాలం నాకేం చెప్పినాడు. నేను ఆధ్యాత్మికతలోకి వచ్చి 4 ఏళ్ళు అయింది, అదే నాకు చెప్పుకోగలిగిన కాలము, అదే నాకు గుర్తుండే కాలం జీవితంలో. ఈ 40 ఏళ్ళు నేను చాలా వేస్ట్ చేసినాను అని చెప్పేసి నాకు 4 సంవత్సరాలే అని చెప్పినాడంట ఆయన.
ఓకే, వెరీ గుడ్, మంచి క్వాలిఫికేషన్ ఉందిరా నీకు అని చెప్పేసి. మనం కూడా 5 సంవత్సరాల పిల్లలే, 6 సంవత్సరాల పిల్లలే మనమందరూ కూడా. ఆధ్యాత్మికతలోకి వచ్చి 6 సంవత్సరాల పిల్లలే మనమందరూ కూడా. ఈరోజు ఆధ్యాత్మికతలో మనది తక్కువ ఉంటుంది వయసు, మన వయసు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మనం 4-5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళమే. కాబట్టి గురువు గారు ఆశీర్వదించి పంపగా అతడు తనకు నచ్చిన చోటుకు వెళ్ళాడు. ఇక అయోధ్య దమనుడి యొక్క 2వ శిష్యుడు ఉపమన్యువు అనేవాడున్నాడు. ఉపాధ్యాయుడు అతన్ని వచ్చా ఉపమన్యు గోవులు కాస్తూ ఉండు అని చెప్పినాడంట. ఆయన్ని గోవులు కాస్తూ ఉండరా అని చెప్పినాడంట. ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా అతడు గోవులను కాస్తున్నాడు. పగలంతా ఆవులను కాసి సాయంత్రం రాగానే ఇంటికి వచ్చిన గురువు ఎదుట నిలిచి నమస్కరిస్తున్నాడంట. అంటే గురువు ఏమి చెప్తే అది చేయగలిగేటువంటి వినయం కలిగి ఉండాలంట శిష్యుడు. ఇప్పుడు గురువు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించగలిగినటువంటి వినయాన్ని కలిగి ఉండాలి. అంటే గురువు కొంతమంది చెప్తే కోపగించి చేస్తారు, కొంతమంది ఇష్టం లేక చేస్తారు, ఇట్లా చేస్తుంటారు. అది రియల్ గురు శిష్యుల సంబంధం కాదనమాట. ఏది చెప్పినప్పటికీ కూడా దాని వినయముతో ఆచరించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే ఆ గురువు యొక్క స్ఫురణ ద్వారా అతనికి లభించవచ్చు, ఆత్మజ్ఞానం అనేటువంటిది లభించడం అనేది జరగవచ్చు అని చెప్తారు. అదేవిధంగా లావుగా బొద్దుగా ఉన్న ఉపమన్యుని చూసి గురువు వచ్చా ఉపమన్యు దేన్ని తిని జీవిస్తున్నావు, ఇంత బలంగా దృఢంగా ఉన్నావు అని అడిగాడు. ఉపమన్యు గోవులు కాస్తూ ఉండేటువంటి వాడు. ఏమయ్యా లావుగా బొద్దుగా ఉన్నావు ఉపమన్యు, దేన్ని తిని జీవిస్తున్నావు, ఇంత బలంగా దృఢంగా ఉన్నావు అన్నాడంట. అప్పుడు ఉపాధ్యాయునికి అయ్యా భిక్ష వృత్తితో జీవిస్తున్నాను, నేను భిక్షం ఎత్తుకొని జీవిస్తున్నాను అని చెప్పినాడంట. దాని గురువు నాకు నివేదించకుండా భిక్షాన్నాన్ని ఉపయోగించకూడదు సరే అని చెప్పి ఉపమన్యువు భిక్ష చేతి గురువునికి నివేదించినాడు. నాకు పెట్టకుండా నువ్వు భిక్ష అన్నం తినకూడదు కాబట్టి నాకు నివేదించాల్సిందే అని చెప్పినాడంట. అతడు తెచ్చిన భిక్షనంతా గురువే తీసుకోసాగాడు. సరే అని చెప్పి తిరిగి గోవులను కాయసాగాడు. పగలంతా రక్షించి సాయంత్రం కాగానే గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలబడి నమస్కరించినాడు. అయినా అతడు పుష్టిగా లావుగా ఉండడం చూసి గురువు వక్ష నీకు భిక్షాన్నం మొత్తమే నేనే తీసేసుకుంటున్నాను కదా, దేంతో బతుకుతున్నావు నువ్వు అన్నాడు. దేంతో బతుకుతున్నావయ్యా నువ్వు, నేను మొత్తం నాకు నివేదిస్తా ఉన్నావు, దాన్ని నేనే స్వీకరిస్తున్నాను, మరి ఇంత ఇదిగా మామూలుగానే ఉన్నావు, నువ్వు దేంతో బతుకుతున్నావు అన్నంట. అలా అడిగిన గురువుకు ఉపమన్యుడు మొదటి తెచ్చిన భిక్షను తమకు అర్పించి మళ్ళీ 2వ భిక్ష కోసం వెళుతున్నాను, దాంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని చెప్పినాడు. మొదటి తెచ్చిన భిక్ష ఏమో మీకు పెడుతున్నాను, రెండవ భిక్ష అతడు సరే అని గోవులను మేపసాగాడు. అలా వాటిని రక్షించి తిరిగి గురుకులానికి వచ్చి గురువు ఎదుట నమస్కరించినాడు, మళ్ళీ నిలబడినాడు. అయినా అతను లావుగా ఉండడం చూసి వచ్చా ఉపమన్యు నేను భిక్షాంతనం అంతా తీసుకుంటున్నాను, నువ్వు 2వసారి ఎక్కడ తిరగడం లేదు, అయినా లావుగా ఉన్నావు, ఎట్లా, ఏమాత్రము ఈ శరీరంలో కదలిక లేదు, ఆనందంగా ఏమీ నిరాశ లేదు, నిస్పృహ లేదు, నీరసం లేదు, ఏమీ లేదు, ఆనందంగా ఉండిపోతున్నావే, ఏమిటి కారణము అని అడిగినాడంట. అలా అడిగిన గురువుకు అయ్యా ఈ ఆవు పాలు తాగి బతుకుతున్నాను అన్నాడంట. ఈ ఆవు మలుపుతున్నాను కదా గోవుల్ని, ఆవు పాలు తాగుతున్నాను అని. దానికి గురువు ఇది కూడా న్యాయం కాదు, పాలు ఉపయోగించడానికి నీకు నా అనుమతి లేదు, నేను గోవులు కాయమని చెప్పినానే కానీ పాలు ముట్టమని చెప్పలేదు నీకు, కానీ ఇది కూడా అన్యాయంగా చేసినావు అన్నాడంట. అలాగే సరే అని చెప్పి ఉపమన్యులు గోవులు రక్షించి తిరిగి ఉపాధ్యాయుని ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలబడి మళ్ళీ నమస్కరించినాడు. ఇంకా అతను బలంగా ఉండడం చూసి వచ్చా ఉపమన్యు భిక్షాన్నం తినడం లేదు, 2వసారి భిక్షకు పోవడం లేదు, పాలు తాగడం లేదు, అయినా బలంగా ఉన్నావు ఏమయ్యా అని అడిగాడు. అంటే ఇలా అడిగిన గురువుకు అయ్యా ఈ దూడలు తమ తల్లుల పొదుగుల నుంచి పాలు తాగేటప్పుడు పైకెగిసిన నురుగును తాగుతున్నాను, ఇట్లా పెడతాయి కదా అది, ఆ నురుగు తాగుతాను నేను అని అన్నాడు. చూడండి ఎంత సమాధానం, ఎంత ఇదిగా చెప్పిస్తున్నాడు. అది విన్న గురువు ఈ దూడలు చాలా మంచివి, నీ మీద జాలితో ఎక్కువ నురుగుని ఎగజెమ్మి ఉండవచ్చు, నువ్వు కాస్తున్నావు కాబట్టి, అలా చేస్తున్న నువ్వు ఈ దూడల జీవన వృత్తికి ఆటంకాన్ని కలిగిస్తున్నావు నువ్వు.
ఎందుకంటే పూర్తిగా అవి తాక్కోకుండా నీకు ఇవ్వడానికి ఎక్కువ జిమ్ముతా ఉన్నాయి అవి, వాటికి నువ్వు ఆటంకాన్ని కలిగిస్తున్నావు. కాబట్టి నురుగు కూడా నువ్వు తాగడానికి వీల్లేదు, నువ్వు నురుగు కూడా తాగకూడదు. అలాగే అని చెప్పి మామూలుగా గోవులు కాయడానికి వెళ్ళిపోయినాడు. చూడండి, అంటే ఇక్కడ శిష్యుడు ఏది చెప్పినప్పటికీ కూడా, గురువు ఏది చెప్పినప్పటికీ కూడా శిష్యుడు దాన్ని పాటిస్తూనే ఉన్నాడు. తప్పు అని చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ చేయడం లేదు. చూడండి, అది గురు శిష్యుల యొక్క సంబంధాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అది తప్పు అని చెప్పినప్పుడు అతను వదిలేస్తున్నాడు దాన్ని. అలా గురువు వద్దంటే ఉపమన్యుడు భిక్షాటనం తినలేదు, రెండవసారి భిక్షకు వెళ్ళలేదు, పాలు తాగలేదు, పాలు నురుగును ఉపయోగించలేదు. ఒకనాడు అడవిలో తిరుగుతూ ఆకలి బాధ తట్టుకోలేక జిల్లేడు ఆకులను తిన్నాడంట. ఇంకేం తిందాము అని చెప్పేసి జిల్లేడు ఆకులను తినేసినాడంట ఒకరోజు, ఆకలి బాధ తట్టుకోలేక. ఆ ఆకులు కారంగా, చేదుగా, వగరుగా, గరుగ్గా, కడుపులో మంటను కలిగిస్తాయి. అలాంటి ఆకులు తినడం చేత అతని కళ్ళు దెబ్బతిని అంధుడైపోయినాడు. ఆయన అంధుడైపోయినాడు, గుడ్డివాడైపోయినాడు. గుడ్డివాడై తిరుగుతున్న అతను ఒక కూపంలో పడిపోయినాడు. అడవిలో తిరుగుతూ అనంతరము సూర్యుడు అస్త్రాగ్నికి ఎగిన అతను రాకపోతే ఉపాధ్యాయుడు ఉపమన్యుడు రాలేదు ఏమిటి, గోవులు కాయడానికి వనానికి వెళ్ళాడు కదా, ఎందుకు రాలేదు అని గురువు వాకప్ చేసినాడంట. వారితో గురువు, నేను ఉపమన్యుని అన్ని విధాలుగా అడ్డుకున్నాను, అతనికి తప్పకుండా కోపం వచ్చింటుంది, ఇంతవరకు రాలేదు, చాలాసేపు అయింది, కాబట్టి శిష్యులంతా వెళ్ళి వెతకండి, ఉపమన్యు ఎక్కడున్నావు, రా నాయనా. అతని గురువే వెళ్ళిపోయినాడంట. ఎక్కడ పోయినావయ్యా ఉపమన్యు, రా నాయనా అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడంట. అతడు గురువు గారి మాటలు విని, నేను ఇక్కడ కూపంలో పడిపోయినాను గురువు గారు, నేను అని బదిలిచ్చినాడంట. నేను ఈ కూపంలో ఉన్నాను అని బదిలిచ్చినాడు. గురువు అతనికి, కూపంలో ఎలా పడ్డావు నువ్వు అని అడిగాడంట. జిల్లేడు ఆకులు తిని గుడ్డివాడినైనాను అనే ఉపమన్యుడు ఇద్దరు అశ్విని దేవతలను ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేయసాగినాడు. అశ్విని దేవతలు అంటే వాళ్ళు దేవతల యొక్క వైద్యులు. వాళ్ళను ఒకసారి స్మరించయ్యా, వాళ్ళకు ఒకసారి స్తోత్రం చేయి, వాళ్ళు నీకు చూపునిస్తారు అని చెప్పేసి ఆ విధంగా చెప్పినాడంట. అశ్విని దేవతలారా, మీరందరూ సృష్టికి పూర్వమే ఉన్నారు, పూర్వజులు చిత్రబాణులు మీరే, తపశ్శక్తి వాగ్వయముతో మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నాను. మీరు అనంతులు, దివ్యులు, మంచు రెక్కలు కలిగిన పక్షుల వంటి వారు, రజోగుణము, కోపం లేని వారు, విశ్వమంతా ఆరోగ్యాన్ని విస్తరింపజేసేటువంటి వారు. బంగారు రెక్కలు గల అందమైన 2 పక్షుల వలె మీ ఇద్దరు చాలా అందగాళ్ళు, పారలౌకిక ఉన్నతిని పొందే సాధనాలు కలగారు, నా సత్యద్రష్టులనేటువంటి పేర్లు గలవారు, అందమైన నాసికలు గలవారు, మీరు నిశ్చయంగా విజయాన్ని సాధించగలరు. సూర్యపుత్రులైనటువంటి మీరు స్వయంగా సూర్యుని రూపం ధరించి రాత్రింబగళ్ళు కాలం అనేటువంటి దారాలతో సంవత్సరం అనేటువంటి వస్త్రాలను నేస్తున్నారు. ఆ వస్త్రం ద్వారా వేగంగా దేవయాన, పితృయానాలను అనే మార్గాలను మీరు ఎన్నుకుంటున్నారు. పరమాత్మ కాల శక్తి జీవరూపమైన పక్షిని తనకు ఆహారంగా చేసుకుంటుంది. అశ్విని కుమారులచే పేరుతో జీవన్ముక్తులై మహాపురుషులైన మీ ఇద్దరు జ్ఞానాన్ని ప్రసాదించి కైవల్య రూపంలో మహా సౌభాగ్యాన్ని లభించడానికి జీవులను కాలమనే బంధం నుంచి విముక్తులను చేస్తున్నారు. మాయతో సావాసం చేసే అజ్ఞానులైన జీవులు రాగాది విషయాలతో నిండి ఉన్నంత వరకు తమ ఇంద్రియాలకు లొంగిపోయి తమను తామే శరీరాలకు బద్దులుగా జీవిస్తుంటారు. చూడండి ఎంత ప్రార్థన చేసినాడు పరమాత్మ యొక్క కాలశక్తి జీవరూపమైనటువంటి పక్షిని తనకు ఆహారంగా చేసుకుంటుంది. కాలశక్తి ఏం చేస్తుందంటే ఒకదానికొకటి ఇంద్రియాలకు వాళ్ళు లొంగిపోతారు. ఇంద్రియాలకు మనం ఎప్పుడు లొంగిపోము అంటే మనలో రాగద్వేషాలు ఉండకూడదు. నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు అనేటువంటి స్థితికి మనం వచ్చినప్పుడే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అంతవరకు ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కలగదు. తమను తాము శరీరానికి బద్దులుగా భావిస్తుంటారు. రాత్రింబవళ్ళు కోరికలు ఇచ్చేటువంటి 360 పాలిచ్చే గోవులు అవన్నీ కలిపి సంవత్సరం అనే ఒక దూడను కని దాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ దూడ అన్నింటినీ సృష్టిస్తుంది, సంహరిస్తుంది. జిజ్ఞాసులు చెప్పిన దూడను నిమిత్త మాత్రంగా చేసుకుని ఆ గోవుల నుంచి విభిన్న ఫలాలను ఇచ్చేటువంటి శాస్త్ర విహితమైన కర్మలను పిదుకుతూ ఉంటారు. ఆ కర్మలన్నింటిలో ఒకటే పిదుకోదగినది. పైన చెప్పిన గోవులను మీ అశ్విని దేవతలు ఇద్దరే పిదుకుతున్నారు అని ఆ విధంగా రాత్రింబవళ్ళు కోరిక లేని 360
పాలిచ్చే గోవులు అన్నీ కలిసి సంవత్సరం అనే ఒక దూడను కొని దాన్ని పెంచి పోషిస్తున్నాయి. అశ్విని దేవతలారా, ఈ కాలచక్రానికి సంవత్సరం అనే ఒకటే నాభి, దాని మీద రాత్రింపగలు 720 ఆకులు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ 12 మాసాల చుట్టు చక్రంలో కలపబడి ఉన్నాయి. ఈ శాశ్వతమైన మాయామైన కాలచక్రము నేమి లేకుండానే అనేక గమనంతో తిరుగుతూ ఇహలోకాల్లో ప్రజలను నశింపచేస్తూ ఉంటారు. ఈ కాలచక్రంలో అందరూ పడి కొట్టుమిట్టాడి నశిస్తూ ఉంటారు. మేషాది 12 రాసులు 12 ఆకులుగా 6 ఋతువులుగా 6 నాగులుగా సంవత్సరము ఇరుసుగా ఉండేటువంటి ఒకే ఒక కాలచక్రము అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది. కర్మ ఫలాన్ని ధరించడానికి ఇదే ఆధారము. కాలం అనేటువంటిది పోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఉగాది పోతూ ఉంటుంది, ఉగాది మళ్ళీ వస్తుంటుంది. ఆకులు రాలిపోతుంటాయి, మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. ఈ విధంగా కాలచక్రంలో మనం బందీలైపోతున్నాం అన్నమాట. ఆ విధంగా కాలాన్ని కర్మ ఫలాన్ని ధరించడానికి ఇదే ఆధారము. ఇదే ఆధారం. కాలచక్రము చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కాలచక్రం వల్లే మనం పునరపి మరణం పునరపి జననం పునరపి జననం అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో సంపూర్ణమైన కాలాన్ని అభిమానించే దేవతలందరూ కూడా ఉంటారు. నేను పుట్టుక మొదలైన దుఃఖాలతో మిక్కిలి బాధపడుతున్నాను కనుక మీరిద్దరూ నన్ను ఈ కాలచక్రం బారి నుంచి విముక్తి చేయండి అని అతను అశ్విని దేవతలకు వేడుకుంటున్నాడంట. మీరిద్దరూ సదాచార సంపన్నులు. మీరు కీర్తితో చంద్రుణ్ణి, అమృతాన్ని, జలప్రకాశాన్ని కూడా తిరస్కరిస్తారు. ఈ సమయంలో మీరు మేరు పర్వతాన్ని విడిచి భూమి మీద ఆనందంగా వివరిస్తుంటారు. ఆనంద బలాలను వర్షంగా కురిపించడానికి మీ సోదరులిద్దరూ దినమంతా ప్రయాణిస్తూ ఉంటారు. అశ్విని దేవతలు తిరుగుతూనే ఉంటారన్నమాట. అశ్విని కుమారులారా, మీరిద్దరూ సృష్టి ప్రారంభ కాలంలో తూర్పు మొదలైన దశదిశలు వెల్లడి చేస్తూ వాటిని గురించిన జ్ఞానాన్ని కలిగించారు. దిక్కుల శిరస్సుపై ఉండే అంతరిక్షంలో రథం మీద తిరుగుతూ అన్నింటినీ సమానంగా ప్రకాశాన్ని అందించే సూర్యదేవుని గురించి, ఆకాశాది పంచభూతాల గురించి కూడా మీరే జ్ఞానాన్ని కలిగిస్తున్నారు. ఆయా దిక్కుల్లో సూర్యగమనాన్ని చూసి ఋషులు కూడా దాన్ని అనుసరిస్తున్నారు. దేవతలు, మనుషులు స్వర్గ మర్త్యలోకాల యొక్క భూమికను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అంటే వీళ్ళకి సృష్టిలో జరిగేటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలకు మీరే మూల కారణము అని చెప్తున్నాడు అన్నమాట. అశ్విని దేవతలారా, మీరు ఈ సమస్త విశ్వాన్ని పోషించడం కోసము ఎన్నో రంగుల వస్తువులను మిళితం చేసి అనేక రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. ఆ మెరిసే ఔషధాలన్నీ ఎల్లప్పుడూ మమ్మల్ని అనుసరిస్తూ మాతో పాటు తిరుగుతూ ఉంటాయి. దేవతలు, మనుషులు తమ తమ అర్హతలను బట్టి స్వర్గ మధ్య లోకాల్లో ఉంటూ ఔషధాలను సేవిస్తూ ఉంటారు. చూడండి, మీరిద్దరూ నా సత్యనామముతో నా సత్య అనే నామంతో కాబట్టి యవనములో ఉన్న తల్లిదండ్రులు సంతానోత్పత్తి కోసం ముందుగా నోటితో అన్నరూపమైన గర్భాన్ని ధరిస్తున్నారు. ఆ తర్వాత అన్నమే పురుషులలో వీర్య రూపంగా, స్త్రీలలో రజోరూపంగా మార్పు చెంది జడ శరీరం తయారవుతుంది. అనంతరం జన్మించబోయే గర్భశిశువు పుడుతూనే తల్లి స్తనాన్ని తాగుతున్నాడు. పైన చెప్పిన రీతిలో సంసార బంధాల్లో చిక్కుపోయిన జీవులు తాము తత్వజ్ఞానాన్ని ఉపదేశించి ముక్తులను చేస్తున్నారు. నా బ్రతుకు తెరువు కోసం నా నేత్రాలని నాకు ఇవ్వండి అని ఆయన చెప్తున్నాడు. ఉపమన్యుడు ఎంత ప్రార్థన చేసినాడు దేవతని. ఆ విధంగా మొత్తం అంతా కూడా వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల్ని, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలని, వాళ్ళు దేనికి ఆధారంగా, ఏదికి సంకేతంగా, దేనికి ఆధారంగా ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా అక్కడ చెప్తున్నాడంట. ఈ విధంగా నేత్రేంద్రియాన్ని కూడా రోగ విముక్తుల్ని కావించండి అని చెప్పినాడు. నేను మీ గుణాలను కొనియాడుతూ మీ ఇద్దరిని స్తుతించలేను. నేను ఇప్పుడు గుడ్డివాడిని, దారిని కూడా సరిగా గుర్తించలేక ప్రమాదంలో పడ్డాను కనుక దుర్గమైనటువంటి కుటుంబంలో పడిపోయినాను. మీరు శరణాగత వచనుడు కాబట్టి మిమ్ము శరణ వేడుకుంటున్నాను అని చెప్పి ఆ విధంగా అనేక రకాలుగా వాళ్ళ యొక్క ఖ్యాతిని, ప్రఖ్యాతిని, వాళ్ళ యొక్క గుణాలని, వాళ్ళ యొక్క ఆధారమైనటువంటి భూమికి ఆధారమైనటువంటి వాళ్ళని కూడా ఇక్కడ కీర్తిస్తూ ఆ విధంగా అడిగినాడు. అని రీతిగా ఉపమన్యుడు స్తోత్రం చేయగానే అశ్విని కుమారులు ఇద్దరూ వచ్చి, ఉపమన్యు మేము ప్రీతులైనాము, మేము ప్రీతి చెందినామయ్యా, మా గురించి ఎన్నో విషయాలను చెప్పినావే, వేదములో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా గురువు ద్వారా తెలుసుకొని నువ్వు ఈ విధంగా చెప్పినావే, ఇదిగో నీకు ఈ అప్పం
ఈ నువ్వు అప్పము తీసుకో, దీన్ని తిను. వారు ఇలా అనగానే ఉపమన్యువు ఆ దేవతలు ఎన్నడూ అసత్యమాడరు, కానీ నేను గురువుకు నివేదించకుండా ఈ అప్పాన్ని ఉపయోగించును అన్నాడు. చూడండి, అక్కడ కూడా ఇది గురువుకి చెప్పాల్సిందే. గురువుకి చెప్పకుండా నేను దీన్ని తినను. మళ్ళీ అంటాడు ఆయన, నా అనుమతి తీసుకున్నావా అని చెప్పేసి. ఆ విధంగా చూడండి, వారు అనగానే దేవతలు అప్పుడు అశ్విని దేవత, నాయన ఇంతకుముందు మీ గురువు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేసినాడు. నువ్వు స్తోత్రం చేసినావు కదా, నీ గురువు కూడా స్తోత్రం చేసినాడు. అప్పుడు మేము ఇచ్చిన అప్పాన్ని అతడు తన గురువుకు నివేదించకుండానే ఉపయోగించాడు. మీరు గురువు చేసినట్లే నువ్వు కూడా చెయ్యి. ఆయన కూడా ఆయన గురువుకు నివేదించకుండా ఆయన తిన్నాడు, కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా చెయ్యి అని చెప్పినారు. ఏమో మరి చూడండి, అక్కడ అప్పుడు మేము ఇచ్చిన అప్పాన్ని అతడు తన గురువుకు నివేదించకుండా ఉపయోగించినాడు. తన గురువు నివేదించకుండా. వారు ఇలా అనగానే ఉపమన్యువు, ఈ విషయమై నేను అశ్విని దేవతలు ఇద్దరిని అనుసరించి అర్థిస్తున్నాను. గురువుకు నివేదించకుండా నేను ఈ అప్పాన్ని వినియోగించను. మళ్ళీ అన్నాడు, నేను వినియోగించాను. మా గురువు ఒకవేళ తప్పు చేసిండొచ్చు, నేను చేయను. ఒక సహనం అన్నమాట, సహనము. సో వినియోగించను. బదులుగా అశ్వినీలు, నీ గురుభక్తి చాలా సంతోషమైనా. ఎంత గురుభక్తి అయ్యా నీకు. గురువులో లోపాలు వెతకూడదని. సహనం అంటే అక్కడ వాళ్ళు చెప్పినారు, అశ్విని దేవతలు వాళ్ళకంటే గొప్పవాళ్ళు కదా, గురువు కంటే గొప్పవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్పినారు మీ గురువు కూడా. అవునవును. సో కాబట్టి బదులుగా అశ్వినీలు, నీ గురువు భక్తికి చాలా సంతోషించినాము. నీ గురువు దంతాలు నల్లగా ఇనుములా ఉంటాయి, నీ దంతాలు మాత్రం బంగారంలా ఉంటాయి. నీ కన్నులు బాగవుతాయి, శ్రేయస్సు కూడా పొందుతావు అని చెప్పినారు. నువ్వు శ్రేయస్సు కూడా పొందుతావు. అశ్విని కుమారులు ఇలా అనగానే ఉపమన్యుకు కన్నులు రెండు కనపడసాగినాయి. అతడు ధర్మశాస్త్రాలు, సమస్త వేదము, సమస్త విజ్ఞానము ధరించాలంటే ఆ చేసినటువంటి ఉపమన్యు ఏం చేసినాడు అంటే ఆయనలో ఉండేటువంటి బెస్ట్ క్వాలిటీ సహనం. సార్ చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా సహనమే. ఆయనలో ఎన్ని పరీక్షలు పెట్టినప్పటికీ కూడా ఆ సహనము, ఆ వినయము, అవి రెండే ఆంజనేయ స్వామికి గొప్పవాడిని చేసింది. ఆంజనేయ స్వామి గొప్పవాడైనాడంటే వినయము, సహనము. వినయముతో విజయవంతుడైనాడు, సహనంతో సాహసవంతుడైనాడు. కాబట్టి ఆ విధంగా ఆ వినయము, ఆ సహనము అనేటువంటిది ఉంటే మనము ఆనందంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రపంచంలో ఆనందంగా ఉండాలి. సహనం ఉంటే, ఓర్పు కలిగి ఉంటే మనకు వచ్చేటువంటివన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. వినయం ఉంటే గురువుగా ఎవరి దగ్గరైనా కూడా వినయం అనేటువంటిది ఉంటే గురువు దగ్గరకు వచ్చి కూడా చెప్పిస్తారు. ఇప్పుడు మేము పిల్లలు వినయంగా ఉండే పిల్లలకి ఎక్కువ చెప్పిస్తాం. ఎక్కువ మామూలుగా ఎవరు పట్టించుకోకుండా పోతుండే వాళ్ళు పెద్ద పట్టించుకోము. వాడు అడిగితే చెప్తాము. వినయంగా ఉండే పిల్లల్ని అడుగుతాం, ఏమైనా బాగా రాసుకున్నావా, నోట్స్ రాసుకున్నావా, అంతా రాసుకున్నావా అని చెప్పి అసలు అడుగుతాం. వినయంగా ఉండే వాళ్ళు ఎప్పుడు నమస్తే సార్ అని చెప్పి వినయంగా, ఏమైనా పనులు చెప్తే చేసి పెడతారు. నీళ్ళు తీసుకొని వచ్చి ఆడ పెట్టరా అంటే పెడతారు. ఇట్లా విధంగా వినయంగా ఉండేటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రీతికరమైన సమస్య వస్తుంది. సో కాబట్టి నీకు సర్వ వేదాలు కలుగుతాయి, సమస్త ధర్మశాస్త్రాలు. చూడండి, అక్కడ ఒక శిష్యుడు ఆ కంత కట్టమంటే మట్టిలో పడుకునేసినాడు, కట్టే వరకు పోనని చెప్పేసి. అక్కడ కూడా ఉద్ధవుడు. కాబట్టి ఆ విధంగా చేస్తే అక్కడ కూడా అతనికి సర్వశాస్త్రాలు లభ్యమైనాయి. ప్రతి మహాభారతం మనకు ఆ వినయము, సహనం అనేటువంటిది నేర్పుతుంది అన్నమాట. కానీ గురువు గారు చివరికి ఆయన ఉపదేశం ఇచ్చినాడు కదా, గురువు చెప్పకపోతే తెలియదు. నాకు కళ్ళు ఇస్తారు, గురువు చెప్పంగానే తెలిసింది. అశ్విని దేవతలకి శిష్యుల బంధాన్ని గురించి చెప్పాడు. సో ఇది ఉపమన్యుని పరీక్షించుట. ఆ అయోధ్యదమునికి ఇంకొక శిష్యుడు వేదుడు అనేవాడున్నాడు. గురువు అతన్ని, వచ్చా వేదుడా, నువ్వు కొంతకాలం నా ఇంట్లో ఉండు, సేవ చేస్తూ ఉండు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పినాడు. నీకు మేలు కలుగుతుంది. అప్పుడు అలాగే గురుకులంలో చాలా కాలం పాటు గురు శుశ్రూష చాలా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. గురువు అతనికి ఎద్దు వలె మిక్కిలి బరువులను మోయడానికి నియోగించినాడంట. ఎక్కువ బరువులను. వేదుడు శీస్తోష్ణాలను, ఆకలి దప్పులను సహిస్తూ అన్ని వేళ గురువుకు అనుకూలరై గడుపుతూనే ఉన్నాడు. ఇలా చాలా కాలం గడిచాక గురువు సంతోషించినాడు. గురువు గారిని సంతోషపెట్టడం వల్ల వేదునికి శ్రేయస్సు, సర్వజ్ఞతము కలిగినాయి. అంటే గురువు పరీక్షించినాడు.
శీతోష్ణ స్థితికి అనుకూలంగా లేనటువంటి పనులను చెప్పినాడు. ఆకలి దప్పులు అయ్యేటువంటి పనులను చెప్పినాడు. ఎక్కువగా బరువులు మోయించినాడు. ఇవన్నీ కూడా అతను సహనంతో గురువు కోసము ఆయన చేశాడు. కాబట్టే అతనికి అద్భుతమైనటువంటి సర్వజ్ఞత్వము, శ్రేయస్సు లభించినాయి. ఇది వేదునికి పెట్టినటువంటి పరీక్ష. ఈ విధంగా అతడు గురువు అనుమతితో సమవర్తన సంస్కారం పొంది స్నాతకుడై గురుకుల వ్యాసాన్ని నుంచి గుహాశ్రమానికి ప్రవేశించినాడు. అతనికి తన ఇంటిలో 3 శిష్యులు ఉన్నారు. వారు గురు శుశ్రూష చేయమని కానీ ఏ పని కానీ చెప్పేవారు కాదు. కానీ గురుకుల వాసంలోని దుఃఖం తెలిసిన వాడు కాబట్టి శిష్యులకు ఆ కష్టం కలిగించదలుచుకోలేదు. ఆ గురువు అనుమతితో అతను ఏం చేశాడంటే సమవర్తన సంస్కారం పొంది స్నాతకుడై గురుకుల వాసం నుంచి గృహస్థాశ్రమానికి వెళ్ళాడంట. ఆయన ఎవరు? వేదుడు వెళ్ళాడు. అతనికి తన ఇంటిలో 3 శిష్యులు ఉన్నారు. వారు గురు శుశ్రూష చేయమని కానీ ఏ పని కానీ చెప్పేవారు కాదు. ఎన్నో బరువైనటువంటి విధులను నిర్వహించినాడు. శిశోష్ణ స్థితికి వ్యతిరేకమైనటువంటి పనులను కూడా చేసినాడు. కానీ ఇతను నేనే చాలా కష్టపడి వచ్చినాను, వీళ్ళకి ఏమీ దుఃఖం కలిగించకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఉన్నాడంట. ఇలా ఉండగా కొంతకాలానికి జనమేజయుడు, ప్రౌష్యుడు అనేటువంటి రాజులిద్దరూ వచ్చి బ్రహ్మవేత్త అయిన వేదుణ్ణి తమ పురోహితునిగా వరించినారు. వేదుడు ఒకనాడు యజమాన్య కార్యం గురించి వెడుతూ ఉత్తంకుడనే శిష్యునికి అగ్ని కార్యం చేయమని నియోగించినాడు. నాయన ఉత్తంక, నా ఇంటిలో ఏ లోటు కలిగినా నువ్వు దాన్ని పూరించు అని ఉత్తంకుడికి ఆజ్ఞాపించి వేదుడు ఇతర ప్రాంతానికి వెళ్ళాడు. నా ఇంట్లో ఏమొచ్చినా కూడా నువ్వే ఇది చేయాలా, నా ఇంట్లో ఏ లోటు కలిగినా దాన్ని పూరించాల్సిందే నువ్వు అని చెప్పేసి అతను ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు. వేదుడు ఉపమన్యు 3వ శిష్యుడు అనమాట. పిమ్మట ఉత్తంకుడు శుశ్రూష చేస్తూ గురువు గారి ఆజ్ఞను పాటిస్తూ గురుకులంలో ఉంటున్నాడు. అలా ఉన్న అతన్ని ఉపాధ్యాయుని ఇంటిలోని స్త్రీలందరూ కలిసి పిలిచి ఇలా అన్నారు: మీ గురుపత్ని ఋతుమతి అయింది, గురువు పరదేశంలో ఉన్నాడు, ఆమె ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చెయ్యి. ఈ విషయమై గురుపత్ని చాలా విచారిస్తోంది అని చెప్పాడంట. ఇలా చెప్పినటువంటి ఆ స్త్రీలకు ఉత్తంకుడు ఆరువారి మాటలను పట్టించుకొని ఆ కార్యాన్ని నేను చేయలేను, ఆ కార్యం చేయాలని నా గురువు నాకు చెప్పలేదు అన్నాడు. ఆ విధంగా ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చెయ్యి అని చెప్తే నాకు అది చెప్పలేదు, నేను చేయను అని చెప్పాడు. కొంతకాలం గడిచాక గురువు పరదేశం నుంచి ఇంటికి వచ్చినాడు. అతడు శిష్యుని యొక్క వృత్తాంతాన్ని అంతటినీ తెలుసుకొని సంతోషించినాడు. అతనితో, నాయన ఉత్తంక, నువ్వు ఏ ఇష్టం చేయగలను, నువ్వు ధర్మబద్ధంగా సేవించావు నన్ను, అందువలన మన మధ్య పరస్పర ప్రేమ పెరిగింది. నీకు ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను, నీ కోరికలన్నీ తీరుతాయి, వెళ్ళు అని చెప్పేసి గురువు ఆ విధంగా చెప్పినాడు అన్నమాట. ఇలా అన్న గురువుతో శిష్యుడు, మాకేమి ప్రియం చేయగలను పెద్దలు చెబుతూ ఉంటాడు. అధర్మపూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా ఆడినవారు, వీరిద్దరిలో ఒకడు మరణాన్ని పొందుతాడు, ఒకడు విద్వేషాన్ని పొందుతాడు అని చెప్తాడు. చూడండి, అధర్మపూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా అడిగినవారు, వీరిద్దరిలో ఒకడు మరణాన్ని పొందుతాడు, ఒకడు విద్వేషాన్ని పొందుతాడు అని చెప్తాడు. కాబట్టి మీరు అనుమతిస్తే నేను మీ అభిష్టాన్ని గురురక్షణ రూపంలో కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గురువు, వచ్చా ఉత్తంక, అయితే కొన్ని రోజులు ఇక్కడే ఉండు అని చెప్పాడు. మళ్ళీ ఒక రోజున ఉత్తంకుడు ఉపాధ్యాయుని, అయ్యా, మీకు ఇష్టమైన దేన్ని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వగలను అని మళ్ళీ అడిగాడు. అప్పుడు గురువు, నాయన ఉత్తంక, నువ్వు మాటికి గురుదక్షిణ కానుక తెచ్చి ఇస్తానంటున్నావు, అయితే నా ఇంట్లోకి వెళ్ళి మీ గురుపత్ని ఏమి కానుక కావాలంటుందో అడుగు అని అడిగినాడు. నీ పత్ని ఏమవుతుందో, ఆమెకి ఏమి చెబుతుందో అదే తెచ్చి అన్నాడు. అతడు ఇలా అనగానే ఉత్తముడు గురుపత్నికి వెళ్ళి, పూజ్యులారా, గురువు గారు నన్ను ఇంటికి వెళ్ళమని అనుమతించారు, మీకు ఇష్టమైనది గురుదక్షిణగా సమర్పించి రుణవ్యక్తున్నై ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి గురుదక్షిణగా మీకు ఏమి కావాలో చెప్పండి అని గురుపత్నిని అడిగినాడు. ఉత్తముడు ఇలా అడిగిన వెంటనే గురుపత్ని అతనితో, పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి అతని భార్య ధరించే కుండలాలను అడుగు అని చెప్పి.
పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి అతని భార్య ధరించే కుండలాల్ని అడిగి వాటిని తీసుకొని రా అని చెప్పిందంట. ఈ రోజుకు 4 రోజుల పుణ్యవ్రతం జరుగుతుంది, వాటిని ధరించి అప్పుడు గురుపత్ని ఇలా చెప్పగా ఉత్తంకుడు బయలుదేరినాడు. మార్గ మధ్యంలో పెద్ద ఆకారం గల ఎద్దును, దాన్ని ఎక్కిన మహాకాయుడైన పురుషుడిని చూసినాడు. ఆ పురుషుడు ఉద్దంకుడితో ఇలా అన్నాడు, ఉత్తంక, ఈ వృషభ గోమయాన్ని భక్షించు అని అతడు చెప్పిన దాన్ని ఉత్తంకుడు ఇష్టపడలేదు. మళ్ళీ ఆ పురుషుడు మళ్ళీ ఉత్తంకుడితో, తిను, ఏమీ ఆలోచించకు, పూర్వము మీ గురువు గారు కూడా దీన్ని తిన్నారయ్యా. అతడు చెప్పగానే మంచి దీని ఉత్తంకుడు అప్పుడు ఆ వృషభ యొక్క మూత్ర పురుషులను భక్షించి తొందరగా ఉండడం చేత నిల్చుకుని ఆచమనం చేసి బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఉత్తంకుడు పౌష్య మహారాజు ఉండే చోటుకు వెళ్ళి ఆసీనుడై ఉన్న అతన్ని సమీపించి ఆశీర్వపూర్వకంగా అభినందించి ఇలా అన్నాడు, యాచకుడై మీ ముందుకు వచ్చాను. మీ అంతటా ఆ ఉత్తంకుడు నమస్కరించి, పూజ్యుడా, నువ్వు పౌష్యుడివి, నువ్వు ఏమి చేయగలవు అని అడిగాడు. ఉత్తంకుడు పౌష్యునితో, గురుదక్షిణ కోసము కుండలాలను కోరి వచ్చాను. మీ భార్య ధరించినటువంటి 2 కుండలాలు ఇవ్వడానికి నువ్వు తగుదువు. నువ్వు ఇవ్వయ్యా, నీ భార్య ధరించినటువంటి కుండలాలు నాకు ఇవ్వు అని అడిగినాడు. దానికి సమాధానంగా అంతఃపురానికి వెళ్ళి రాణిని అడుగు. ఆమె చెప్పిన రీతిలో ఉత్తంకుడు అంతఃపురంలోకి ప్రవేశించినాడు. అంతఃపురంలో కూడా పోయినాడు. అతడు మళ్ళీ రాజు వద్దకు వచ్చి, నువ్వు నాతో అబద్ధం ఆడటం యుక్తంగా లేదు. నీ అంతఃపురంలో రాణి లేదు, నాకు కనపడటం లేదు అని అడిగాడు. అక్కడ రానే లేదు కదయ్యా, ఎక్కడో వెళ్ళిపోయింది ఆమె అని చెప్పి. ఉత్తంకుడు ఇలా అనగానే పౌష్యుడు క్షణకాలం ఆలోచించి, అతనితో, నువ్వు తప్పకుండా ఎంగిలి ముఖంతో ఉండి ఉంటావు, గుర్తు తెచ్చుకో. ఆమె పతివ్రత కాబట్టి ఉచ్చిష్టముతో అపవిత్రులు అనేటువంటి వారు ఆమెను చూడలేరు, అపవిత్రులకు ఆమె కనబడదు అని చెప్పాడు. అపవిత్రులకు ఎవరికి నా భార్య కనబడదు అని చెప్పాడు. రాజు ఇలా అనగానే ఉత్తంకుడు జ్ఞాపకం తెచ్చుకొని, అవును, నేను నిలబడి నడుస్తూ ఆచమనం చేసినాను. నేను ఆచమనం చేసేటప్పుడు కూర్చొని చేయాలి అని నేను నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను అన్నాడు. అప్పుడు ఇదే నువ్వు శాస్త్ర విరుద్ధమైన పని, నువ్వు చేసింది శాస్త్ర విరుద్ధమైనటువంటి పని. ఎందుకంటే మనం శాస్త్ర విరుద్ధమైన పనులను చేయరాదు. రాముడు కూడా ఎన్నోసార్లు అడవిలో సీతమ్మ వారితో చెప్పినాడు, నేను బ్రాహ్మణుడు చెప్పినటువంటి పనిని, భగవంతుడు చెప్పినటువంటి పనిని, శాస్త్రంగా విరుద్ధమైనటువంటి పనిని నేను ఏ రోజు చేయడం లేదు, నేను ఏ రోజు చేయను. ఇంకా అక్కడ ఈ గురువులు ఈ విధంగా చెప్పినారు, ఇక్కడ శాస్త్రం ఈ విధంగా చెప్పింది, కాబట్టి నేను శాస్త్రం చెప్పినటువంటి పనినే చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పినాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా నువ్వు శాస్త్ర విరుద్ధమైన పని నిలబడి తొందరగా నడుస్తూ ఆచమనం చేశావు, ఆ గంజులతో ఆచమనం చేశావు. అప్పుడు ఉత్తంకుడు సరే అని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తూర్పు వైపు తిరిగి శబ్దము చేయని, నురుగు లేని చల్లని హృదయం వరకు చేరడానికి యోగ్యమైన నీటిని 3 మార్లు ఆచమనం చేసి 2 మార్లు వేల కొనతో ముఖాన్ని తుడుచుకొని నీటిలో ముంచిన వేళ్లతో కన్నులు, ముక్కు మొదలైన ఇంద్రియాలను స్పృశించి అంతఃపురానికి వెళ్ళాడు. ఆచమనము చక్కగా చేసి బ్రాహ్మణులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసి వెళ్ళాడు. అప్పుడు అతనికి రాణి కనబడింది. చూడండి, అంటే శాస్త్రానికి విరుద్ధంగా కలిపి ఇది అయితే పతివ్రతే కనపడదు మనకి, దేవుడే ఆడ కనపడతాడు. ఇంక చెప్పండి, పతివ్రతే కనపడితే భగవంతుడు కనిపిస్తాడా మనకి? చెప్పండి. కాబట్టి శాస్త్రానికి విరుద్ధమైనటువంటి పని మనం ఎప్పుడు కూడా చేయరాదు అని మనకు ఓపిక, వినయం. మీకు నేనేమి చేయగలను, ఆదేశించండి అని చెప్పిందంట ఆమె. చూడండి, ఆ ఉత్తంకుడు ఆమెతో, తల్లి, గురుదక్షిణ కోసం నీ కుండలాలను అడుగుతున్నాను, ఇవ్వగలవు అన్నాడు. అతని సద్భావానికి ఆమె సంతుష్టురాలైంది. ఇతడు అర్హుడైన బ్రాహ్మణుడు, ఇవ్వకుండా ఉండకూడదు. ఆ కుండలాలను తీసి అతనికిచ్చి, నాగరాజు తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు, అప్రమత్తంగా తీసుకుని వెళ్ళు అన్నాడు. నాగరాజు తక్షకుడు వీటి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు, అప్రమత్తుడై తీసుకుని వెళ్ళు. ఈ విధంగా చెప్పిన రాణితో ఉత్తంకుడు, అమ్మ, నువ్వు నిశ్చిత్తగా ఉండు, నన్ను తక్షకుడు కూడా గెలవలేడు అని చెప్పి
అతడు రాణిని వీడ్కోలు పలికి పౌష్యుని వద్దకు వచ్చాడు. పౌష్య మహారాజా, చాలా సంతోషించాను. అతనితో పౌష్యుడిలా అన్నాడు, పూజ్యుడా, చాలా కాలానికి యోగ్యుడు దొరికాడు. మీరు గుణవంతులైన అతిథులు కాబట్టి శ్రాద్ధ కర్మ చేయాలనుకుంటున్నాను. ఆహ్వానాన్ని మీరు అంగీకరించండి అని చెప్పి ఆయన రాజుగారు చెప్తాడు. ఉత్తకుడు, నేను ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను, కానీ శీఘ్రంగా జరగాలని కోరుకుంటున్నాను. మీ వద్ద సిద్ధంగా ఉన్న పరిశుద్ధమైనటువంటి అన్నాన్ని వడ్డించండి అన్నాడు. రాజు అలాగే అని సిద్ధంగా ఉన్న అన్నముతో అతనికి భోజనాన్ని వడ్డించినాడంట. అంటే శ్రాద్ధ కర్మలో నీకు భోజనం పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఉత్తకుడు అన్నము కేశదూష్టమై చల్లగా ఉండడం చూసి ఇది అపరిశుద్ధమైన తలచి పౌక్షకుని ఉద్దేశించి, నాకు అశుచి అయిన అన్నం పెట్టావు కనుక నువ్వు అంధుడు అవుతావు అని చెప్పించినాడంట ఆయన రాజుని. నువ్వు అశుచి అయినటువంటి అన్నాన్ని పెట్టావు. ఇప్పుడు ఏమి ట్విస్టింగ్ ఉంది భారతం. దానికి బదులుగా పౌష్యుడు, నువ్వు కూడా శుద్ధమైన అన్నాన్ని కూడా దూషిస్తున్నావు కాబట్టి నువ్వు అనపత్యుడవుతావు, నువ్వు అనపత్యుడైపోతావు అంటాడు అని చెప్పించినాడంట. అప్పుడు ఉత్తకుడు రాజుతో ఇలా అన్నాడు, మీరు అపవిత్రమైన అన్నం పెట్టి పైగా ప్రతిశాపం ఇవ్వడం ఉచితంగా లేదు. అందుచేత ముందు అన్నాన్ని పరీక్షించండి అన్నాడు. వెంటనే పౌమ్యుడు ఆ అన్నాన్ని చూసి ఇది అపవిత్రమైనగా తెలుసుకొని దానికి కారణాన్ని ఆరాధించాడు. నాకు అపవిత్రమైన అన్నం పెట్టి మళ్ళీ నాకు శాపం ఇస్తున్నావు కదా, మీరు అన్నాన్ని ఫస్ట్ పరీక్షించండి అంటే అన్నం అపవిత్రమైంది నిజమే అని చెప్పేసి ఆ అన్నాన్ని జుట్టు విరవేసుకున్న స్త్రీ తయారు చేసింది. ఇది కూడా రెండో ధర్మం మనకి. జుట్టు విరవేసుకుని అన్నాన్ని చేస్తే అది చూడండి, అప్పటికే చాలాసేపు కావడం వల్ల చల్లారిపోయింది. అందుకని అది తల వెంట్రుకతో కూడి అశుచి అయింది. తలచి ఉత్తంక మహర్షిని ఇలా ప్రార్థించినాడంట ఆయన. అయ్యో, చాలా అన్యాయం జరిగిపోయిందయ్యా, ఆ స్త్రీ యొక్క వెంట్రుక కూడా అందులో పడింది జుట్టు విరవేసుకోవడం వల్ల. ఆ విధంగా ఇలా ప్రార్థించింది. మహాత్మా, కేశదుష్టమైన చల్లని అన్నం తెలియకుండా మీకు వడ్డించినాను, తమను సమీక్షించండి, నేను గుడ్డివాణ్ణి కాలేను అన్నాడు. అతడు ఉత్తంకుడు ఇలా ప్రతి సమాధానం ఇచ్చి, రాజా, నేను అసత్యం ఆడను, నువ్వు అంధుడవై అచిర కాలంలోనే శాప విముక్తుడవుతావు. నీవు నాకు ఇచ్చిన శాపం కూడా అలాగే జరగకుండేటట్లు చెయ్యి అన్నాడంట. నువ్వు అంధుడు మాత్రం ఖచ్చితంగా అవుతావు, నీకు శాప విమోచనం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఇచ్చిన శాపం కూడా అలాగే జరగకుండేటట్లు చెయ్యి నాకు అన్నాడు. అప్పుడు పౌమ్యుడు ఇలా, శాపం మర్చడానికి నేను అశక్తుణ్ణి, నా కోపం ఇంకా చల్లారలేదు. అయినా మీకు ఈ విషయం తెలియదా? బ్రాహ్మణులు మనసు వెంటనే కరిగిపోతుంది, వాక్కు మాత్రం పదునైన అంచుగల కత్తి. కానీ ఆ రెండు క్షత్రుని యందు వ్యతిరేకము. వాక్కు నవనీతము, హృదయం పదునుగా ఉంటుంది. కాబట్టి అనపత్యుడవుతావు అని, అన్నమే దుష్టమే కాబట్టి ఈ శాపము నాకు తగలదు అని చెప్పినాడు. ఈ శాపము నాకు తగలదయ్యా, ఇది అపవిత్రమైనటువంటిది అని చెప్పినావు. దుష్టంగాని అన్నాన్ని దూషించినావు కాబట్టి అపవిత్రుడు అవుతావు అని. అన్నము దుష్టమే కావచ్చు, ఈ శాపం నాకు తగలదు, ఇక మేము వెళ్ళి వస్తామని చెప్పేసి ఉత్తంకుడు ఆ రెండు కుండలాలను తీసుకొని బయలుదేరినాడు. ఆ దారిలో నగ్న క్షణపుడు దిగంబరమైన ఒక బిచ్చువు కనబడుతూ, ఒకసారి కనపడకుండా మాటి మాటికి తన్ను వెంటాడితి ఉండడం చూసి గమనించినాడంట. ఒక దిగంబరమైనటువంటి భిక్షువు. ఇలా కొంత దూరం వెళ్ళాక ఉతంకుడు ఉతక కృత్యాలు అంటే స్నాన సంధ్యాదులు నిర్వహించడానికి ఆ కుండలాలను నేలపై పెట్టి వాటితో చేసుకోసాగినాడు. ఈ లోకల క్షమపణకుడు త్వరగా సమీపించి ఆ కుండలాలను ఎత్తుకుపోయినాడు. ఆ బౌద్ధ సన్యాసి దిగంబరణ బిచ్చువు ఎత్తుకుపోయినాడు. ఉత్తకుడు నీటిని సమీపించి అర్ఘ్యప్రదానం నిర్వహించి శుచి అయిన నియతితో దేవతలతో గురువులతో నమస్సులు అర్పించి మిక్కిలి వేగంగా అతన్ని వెంబడించినాడు. హరి ఓం.